హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్నూల్ బస్సు ప్రమాదం మనం చూసాం. దాదాపు 19 మందైతే ఆ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు రకరకాల నరేషన్స్ వస్తున్నాయి. అంటే ఎలా జరిగింది? మొదటిసారేమో బస్ డ్రైవర్‌ది తప్పన్నారు. ఆ తరువాత ఎవరో బైకర్ మద్యం తాగి బైక్ నడిపి బస్సును గుద్దేశాడు. అలా నరేషన్స్ రకరకాలుగా వచ్చాయి కదా! మరి ఇప్పుడు క్లైమాక్స్‌లో అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం తేల్చారు? దీంట్లో ఎవరిది తప్పుంది? ఏ ఏ కారణాలు తప్పుంది? ఎంటైర్‌గా దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చూసాను సార్, కర్నూలు బస్సు ప్రమాదం. సో, పెద్ద ఎత్తున మొత్తం కాలిపోవడం, 19 మంది ప్రాణాలు కోల్పోవడం చూసాం. ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చలైతే జరుగుతున్నాయి సార్. అసలు ఏం జరిగింది? దీంట్లో ఎవరిది తప్పుంది సార్? చర్చలు ఎన్నో జరుగుతాయి. సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి చర్చలు జరిగాయి. హ్మ్. కానీ ఫ్యాక్ట్ వేరే. ఫ్యాక్ట్ ఏమిటంటే ఎవరైతే ఆ అబ్బాయి బైక్ శివశంకర్ ఏదో పేరుంది. అవును. అతను చిన్నటేకూరుకి అవతల ఏదో విలేజ్ అబ్బాయిది. హ్మ్. అతను కర్నూలుకొచ్చాడు. కర్నూలుకొచ్చి మద్యం సేవించి దాదాపు 2:40 వరకు ఆయన వీడియోలో ఉన్నాయి. హ్మ్. పెట్రోల్ పంప్‌లో విన్యాసాలు, అవును. పడబోయినాడు 2, 3 సార్లు. హ్మ్. ఆ అబ్బాయి వెనకాల ఇంకొక అబ్బాయి కూర్చొనున్నాడు. అవును. సో, అతను పోతూ పోతూ ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో అక్కడ గోడకు కొట్టుకున్నాడు. హ్మ్. గోడకు కొట్టి తర్వాత రోడ్డు మీద పడి యాక్సిడెంట్ అయ్యి స్పాంటేనియస్‌గా చనిపోయినాడు. హ్మ్. సో, ఆ చనిపోయినప్పుడు మోటార్ సైకిల్‌ని బయటికి ఎనకాల కూర్చున్నోడు లేసి పక్కకి లాగుదామంటే అంతలోనే బస్సులొచ్చినాయి. హ్మ్. వరుసగా 3 బస్సులు పాస్ అయినాయి. ఆ 3 బస్సులు కూడా ఆ మోటార్ సైకిల్‌ని పక్కకి లాగి వే చేసుకొని బయలుదేరిపోయినారు. ఈ హ్మ్. నాలుగో బస్సు ఇది. నాలుగో బస్సు ఆడు స్పీడ్‌గా వచ్చిండేది వాస్తవమే. హ్మ్. కానీ ఆ బైక్‌ని చూసుకోకుండా బైక్ పైనుంచి పోనిచ్చినాడు. హ్మ్. సో, దానివల్ల ఏమైందంటే బైక్ లాక్కొని పోయింది. హ్మ్. లాక్కొని పోయి గ్రౌండ్‌కి రోడ్ అయితేది ఏమైతుందో రాసుకొని నిప్పులవ్వలు ఎగిసిపడి, హ్మ్. దాంతో పాటుగా పెట్రోల్ ఉండింది. పెట్రోల్ గూడా అంటుకొని బస్‌కంతా అంటుకొని, ఆ బస్‌లో ఉన్న ప్యాసింజర్లకందరికీ అంటుకొని చనిపోయారు. హ్మ్. ఆహ్, ఒకటి పెద్ద తప్పేమిటంటే బ్రతికి ఉంటే హ్మ్. ఆ అబ్బాయిది ఒక తప్పు. ఎందుకంటే తాగి డ్రైవ్ చేయడం ఒక తప్పు. ఆ రోడ్‌లో పడి చనిపోయాడు కాబట్టి ఆయనకు హాబిటేట్ కిందకొస్తుంది. ఓకే. ఇంకా రెండో బస్ డ్రైవరు హ్మ్. ఆయన మ అతి వేగంగా ఒకటి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి హ్మ్. ఈ యాక్సిడెంట్‌కు కారణభూతుడయ్యాడు కాబట్టి అతను ఈజ్ లయబుల్. సో, ఏదేమైనా చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్టిగేషన్‌లో మొత్తం తేలిపోయింది. ఆయన ఎవరైతే ఈ యాక్సిడెంట్‌లో ఆహ్, తాగి మోటార్ సైకిల్ నడిపి చేసుకొని తనంతకు తాను ప్రాణాలు కోల్పోయి హ్మ్. ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. హ్మ్. సో, అతని ఒక తాగుడు వల్ల వచ్చిన ప్రమాదం ఇది. మిగతా బస్సులు అదే కాకుండా బస్సోడు మిగతా 3 బస్సులు పోయినాయి. ఆ 3 బస్సులోళ్ళు కూడా పక్కకు తప్పించుకొని పోయినారు. హ్మ్. అదైనా ఆ మోటార్ సైకిల్ అబ్బాయైనా వెనకాల కూర్చున్న అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు గదా! అతనైనా ఈ బస్సులు పోంగానే ఆ మోటార్ సైకిల్‌ని తొందరగా పక్కకు లాగి ఉంటే ఇన్ని ప్రాణ నష్టం జరిగేది గాదు. ఆ ఒక్క ప్రాణంతోనే పోయేది. హ్మ్. సో, అతను ఏ స్టేజ్‌లో ఉన్నాడో అతను గూడా కింద పడ్డాడు కాబట్టి, అతన్ని గూడా మనం ఏమనలేము. హ్మ్. అతను చెప్పిన అతను చెప్పిందే ఇదంతా ఐ విట్‌నెస్. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమి తాగాడు, ఆయన 2 గంటల వరకు తాగుతూ ఉన్నాడు అంటే డెఫినిట్‌గా ఆయన ఎక్కువ మద్యం సేవించాడు. అదే కాకుండా పెట్రోల్ పంప్‌లో ఆయన విన్యాసాలు అవి చూస్తే అవును. విపరీతంగా తాగిన ధోరణి కనపడతా ఉంది. హ్మ్. సో, ఇదొక గుణపాఠంగా చూసుకోవాలి. హ్మ్. తాగి మోటార్ సైకిళ్ళు, మొ మిగతా వాహనాలు నడిపేవోళ్ళు డెఫినిట్‌గా అది గుర్తుంచుకోండి. అన్ని రోజులు మీవి కాదు. మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా, ఎదుటివాడి ప్రాణాలకు గూడా ముప్పు వాటిల్లుతుంది. డెఫినిట్‌గా మీరు తాగితే తాగి ఇంట్లో పడుకోండి. లేతే తాగి ఎక్కడో లాడ్జ్‌లో బయటికి పోయినా అంటే లాడ్జ్‌లో పడుకోండి. చెట్టు కింద పడుకోండి గానీ, మీరు తాగి డ్రైవ్ చేసి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కాకుండా, ఇతరులకు గూడా హాని కల్పిస్తున్నారు. కాబట్టి డెఫినిట్‌గా ఇదొక కనువిప్పు గావాలి. 19 మంది అక్కడ చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. అవును. వాళ్ళేమి చూడు బస్సులో కూర్చున్నోళ్ళు తాగలేదు. హ్మ్. వాళ్ళు ఏ ఏ విధంగానూ కారణభూతులు కాదు. హ్మ్. ఇంకొక రకంగా హ్మ్. ఇంకొక రకంగా ఏమంటే మనం గుర్తించాల్సిందే. బస్సులో గూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ గూడా
ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ కాలేదు. అదొక నిర్లక్ష్యం. అదేవిధంగా బస్సులో హ్యామర్స్ ఉండి అక్కడక్కడ హ్యామర్స్ ఉంటే బద్దలు కొట్టుకొని బయట పడేవాడు. ఇంకొంతమంది ప్రాణాలతో బ్రతికి పడేవాడు. సో, ఆ విధంగా కూడా జరగలేదు కాబట్టి సో, బస్సు ఓనర్స్ కూడా ఈ తప్పులాగానే అనిపిస్తుంది నాకు. సార్ మీరన్నట్టు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఇప్పుడు మీరన్న క్వెషన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు, కండిషన్స్ ఉండట్లేదు. వీళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడో చేసుకొచ్చి ఇక్కడ నడుపుతున్నారు బస్‌లో అని చెప్పేసి. సో, దీనిపైన క్వెషన్సే రైజ్ అవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం? మరి దీన్ని ఏ విధంగా అరికట్టాలంటారు సార్? డిపార్ట్మెంట్లు స్ట్రిక్ట్‌గా లేకపోవడం ఒకటి. హ్మ్. రెండోది ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన విమర్శలైతే వచ్చేస్తున్నాయి సార్. సరిగ్గా డెఫినెట్‌గా మెయింటెనెన్స్ ఈ లేదని. ప్రైవేట్ ట్రావెల్స్ కు ఏదో కొంతమందే మెయింటైన్ చేస్తున్నారు. అంతా లాభాపేక్షతోనే తమ ఇవంతా కూడా చేస్తున్నారు. ఒకటి ఇలా మెయింటెనెన్స్ ఎస్పెషల్లీ మన బండి బయట అందంగా కనపడడం కాదు. లోపల పరదాలేసి ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ మామూలుగా 4 ఉండాలని అంటున్నారు. హ్మ్. అందులో ఒకటే ఉంటుంది బ్యాక్ సైడ్. ఎందుకు ఈ అందం కోసమో, లేకపోతే వాళ్ళ దేనికి సౌకర్యం కోసమో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ లేకుండా చేస్తున్నారు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఏసీ బస్సుల్లో, ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలా. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్లలో 2 భాషల్లో లోకల్ భాష ఒకటి, ఇంగ్లీష్‌లో ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాత్రిపూట ప్రయాణం కాబట్టి ఎలక్ట్రిసిటీ లైట్లు కనపడేటట్టు పెట్టాలా. అదేవిధంగా బస్సు ప్రయాణానికి ముందు మీరు ప్రతిరోజు అన్ని ఏసీ బస్సుల్లో టీవీలుంటాయి. టీవీలలో ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాంటిది. ఆ ఎడమ పక్కన ఫలానా సీట్‌లో, కుడి పక్కన ఫలానా సీట్‌లో ఉంది. ఏముంది? అంటే ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. రెండో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడెక్కడ పెట్టినారో ఉండాలా. అదేవిధంగా హ్యామర్స్ ఎమర్జెన్సీల్లో మీరు దాన్ని బద్దలు ఎందుకంటే డ్యూయల్ ఉంటాయి. 2 పక్కల ఉంటాయి అద్దాలు. గట్టి అద్దాలు ఉంటాయి. ఆ బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయి అని ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లాగా పెట్టండి. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి సినిమాల్లో మధ్య మధ్యలో. అదేవిధంగా ఎస్పెషల్లీ ఒక పెద్ద అలారం ఒకటి పెట్టాలి ప్రతి బస్సులోనూ. ఇట్లా ఎమర్జెన్సీస్ వస్తే ఎందుకంటే రాత్రిపూట చాలామంది బస్సుల్లో ట్రావెల్ చేసేటప్పుడు నిద్రలో ఉంటారు. చాలామంది బస్సులోనే నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఉంటారు. కొందరు మందు కొట్టి ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు. కొందరు ఈ ముసలాళ్ళు ఇమ్మీడియట్‌గా లేవలేని ఉంటారు. సో, అనేక కారణాల వల్ల నిద్రపోతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఏముందో తెలియకుండా ఉంటారు. పండుకొని ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ ఎక్కడన్నా ఇప్పుడు హామర్స్ ఉంటే 4 దగ్గర 4 డోర్లు పగలగొట్టి ఉంటే స్మోక్ అంతా బయటికి పోయేది కాబట్టి వీళ్ళ కళ్ళు కనపడేది. ఊపిరాడేది. ఊపిరాడలేదు, కళ్ళు కనపడలేదు. ఏం చేస్తారు? ఉన్నది ఉన్నట్టుగా కాలిపోయి మసై బూడిదైపోయినారు. సో, దీనికి కారణాలు బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ఒక రకంగా. ఎందుకంటే ఇది పోనీ యాక్సిడెంట్ అయినా కాకపోయినా బస్సు మెయింటెనెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే హామర్స్ ఒక్క బస్సులో కూడా ఉండవు. హ్మ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండవు. ఇంకోటి ఈ వోల్వో బస్సుల్లో మిగతా బస్సుల్లో ఏదో ఆటోమేటిక్‌గా ఫైర్ ఎక్కడైనా ఎరప్ట్ అయితే ఇంజన్‌లో దగ్గర అది ఆర్పేయడానికి ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అన్నారు. మరి ఏ బస్సుల్లో ఉందో ఏది లేదో మనకు తెలియకుండా ఉంది. అదేవిధంగా ఏ బస్సులో కూడా నేను 1, 2 సార్లు ఎక్కిన సందర్భాలున్నాయి. ఎక్కడ కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కనపడవు నాకు. హ్మ్. అదేవిధంగా ప్రయాణికులకు తెలియాలి కదా! ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడున్నాయి? ఎమర్జెన్సీలో అవి హ్యామర్‌లు ఎక్కడున్నాయి దీన్ని బద్దలు కొట్టడానికి? ఇవన్నీ చాలా లోతుపాట్లున్నాయి. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చలానాల విషయం నేను మాట్లాడను. ఎందుకంటే చలానాళ్ళు ఎక్కడో ఉండి ఫోటోలు తీసి పెడుతున్నారు ఈ మధ్య. అవును. అదేగా దరిద్రమైన వ్యవహారం ఏమంటే నా ఇంటి ముందు కారు పెట్టినాను. నేను ఇంట్లోకెళ్ళాను. ఇంటి ముందు కారు పెడితే ఎవరో ఫోటో కొట్టి చలాన్ల కింద పెట్టి నా ఇంటి ముందు. హ్మ్. ఈ విధంగా ఉంటాయి పోలీసులు. అంటే అందరూ కాదు ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరో తిట్టుంటారు. ఏమయ్యా ఏమి నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అని. అదే ప్రైవేట్ వ్యక్తులైతే దాని మీద కోర్టుకు కూడా పోవచ్చు. ఇంటి ముందర బండి నిలబెట్టి ఇంట్లోకి పోతే ఇంటి ముందర కూడా బండి పెట్టకపోతే ఎక్కడ పెట్టాలా? ట్రాఫిక్‌లో పెట్టాలా? ఈ విధంగా ఉంటుంది వాళ్ళ ట్రాఫిక్ చలాన్లు. దాని గురించి నేను మాట్లాడను. ట్రాఫిక్ చలాన్ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మనిషి ఉండి నిలబడి చెప్తే దేర్ ఇస్ ఎ మీనింగ్. వాడికి పోయేది తెలుస్తుంది. పోతా ఉండి బండి నిలబెట్టింటే ఫోటోలు కొట్టుకొని పోయి చలాన్‌లేసినట్టే ఐ డోంట్ టాక్ అబౌట్ దోస్ చలాన్స్. అంతా సరిగా ఉండవు కూడా నాకు తెలుసు. ఎక్కడో దాక్కొని ఉండి చేసేది ఎందుకండి? బయట ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా! ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే
ఒక శంషాబాద్ పోయే రోడ్లో చూశాను ఎక్కడో 80 స్పీడు 30 స్పీడ్ అనేది ఎక్కడో అక్కడ ముందు బోర్డు పెట్టినప్పుడు చెట్లు రాకుండా ఉంటాయి. తర్వాత అది 80 స్పీడు 30 స్పీడ్ అనేది ఆ చెట్ల వల్ల మూసపోయి ఉంటుంది. అక్కడ వీడు కెమెరా పెడతాడు. కెమెరా పెట్టి పోయిన దానికల్లా చలాన్ వేస్తాడు. ఇదేం పద్ధతి? మనం విజిబుల్ పోలీసింగ్ ఉండాలండి. మనం చెప్పాలి 10 మందికి. ఎందుకు మనం పోలీసులు ఉండేది? ప్రజలను కాపాడడానికి. అంతేగాని మనం చలాన్లు వేసేదానికి కాదు కదా! ఈ డెఫినెట్‌గా దీన్ని నేను చలాన్లు ఉన్నాయి, అది నిర్లక్ష్యం అంటే చలాన్ల గురించి నేను మాట్లాడను. ఇవన్నీ మిగతాటివి చెప్పగలుగుతాను నేను. ఓకే. ఆహ్, కాబట్టి డెఫినెట్‌గా ఈ బస్సు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళది తప్పిదం ఉంది. అదేవిధంగా బస్ డ్రైవర్ తప్పిదం ఉంది. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన అతను ఎలాగో వాడు తాగి డ్రైవ్ చేసి వాడి ప్రాణాలు పోగొట్టుకోవడం కాకుండా మిగతా 19 మంది ప్రాణాలను పోగొట్టాడు కాబట్టి వాడు ఒక కారణభూతమే. అదే ఇంకో వ్యవహారం ఏమంటే హైవేలలో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్లు చాలామంది సెల్ ఫోన్లు చేస్తాను, లేకపోతే వాడు సాంగ్స్ వేసుకొని ఊగుతా ఇటు అటు చూస్తా పక్కన ఎవరో అసిస్టెంట్తో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు. ఇది తప్పు. డ్రైవర్ ఏమైతే ఉందో రోడ్డు పైన కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా చాలా సందర్భాల్లో హైవేలో పోయేటప్పుడు ఎక్కడో ధాబా దగ్గర వాడికి ఏదో బిర్యానీనో ఏదో ఫ్రీగా పెడతాడని మిగతా వాళ్ళని కూడా దిగండి, ఇంకెక్కడ ఆపము, అమెరికా దాకా ఎక్కడ ఆపము, ఇంతే, ఈడ ఒంటికి పోసుకోండి, ఈడ కూర్చోండి, ఈడే తినండి, ఎక్కడ ఆపము, ఇక్కడే మంచిది అని చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఏదో కాఫీనో టీనో ఇస్తారని. అదే కాకుండా ఒక అరగంట ఎక్కువ నిలబెట్టేసి మళ్ళీ 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ నిలబెట్టి ఆ టైమింగ్ని మెయింటైన్ చేయాలని ఓవర్ స్పీడ్ పడతారు. డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ చేయాలా. చెకింగ్ అథారిటీస్ కూడా ఏదో 2 ఏళ్ళకి ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, అద్దెకి తీసుకొస్తారు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, దానిలో చూసి మీరు సర్టిఫై చేస్తారు. ఆ విధంగా కాదు, మధ్యలో నిలబెట్టండి, చెక్ చేయండి, ఏదైనా లోతుపాట్లు ఉంటే నిజంగా ఎగ్జామిన్ చేసి వాడు నిజంగా ఫిట్నెస్ ఉందా, ఏ విధంగా ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, డ్రైవర్ ఇంకో విషయం ఏమంటే డ్రైవర్కి 3 అసిస్టెంట్ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో. ఎక్కడో జరిగింది, నాకు కూడా తెలిసి ఈ విషయం. వాడికి అసిస్టెంట్ ఉంటే వాడికి కొంచెం కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు, వాడిని కూడా బండిలో ఎక్కించుకుని నువ్వు దోలరా అంటాడు వానికి ఎక్స్పీరియన్స్ కోసం. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కానీ పోలీస్ అథారిటీస్ కానీ మధ్యలో చెక్ చేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.